జరిగింది ఏంటంటే అప్పటికే ఏదైతే మెయిన్ పైప్ లైన్ ఉందో, ఫ్యూయల్ సప్లై చేసే పైప్ లైన్ ఏది ఉందో దాని స్విచ్ ఒకటి ఆఫ్ చేసి ఉంది అని చెప్తున్నారు. స్విచ్ ఆఫ్ చేసిందంటే లోపలికి వెళ్ళేటువంటి ఫ్యూయల్ని ఆపేయటం అనమాట. అది కావాలని చేశారా లేకపోతే బై మిస్టేక్ ఏమన్నా జరిగిందనేది ఇక్కడ కీలకమైన అంశము. మనం కావాలని చేశారా అనే పాయింట్లు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఈ ఫ్లైట్స్కి సంబంధించి, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ సంబంధించి అన్నీ కూడా మెయింటెనెన్స్ చేసేది టర్కిష్ సంస్థ అని చెప్తున్నారు. అలాంటప్పుడు టర్కీ ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి, మనకి శత్రుదేశం కాబట్టి టర్కీ ఆ విషయంలో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ పొరపాటున ఎవరన్నా మూసివేస్తే మరి లాస్ట్లో గ్రౌండ్ క్లియరెన్స్ ఎలా ఇచ్చారు అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశము. కానీ గ్రౌండ్ స్టాఫ్ని యూజ్ చేసుకోగలిగేటువంటి కెపాసిటీ అవతల దేశాలకు ఉందా అనేది కూడా చాలా ముఖ్యమైన అంశము. దాని మీద కూడా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ పైలట్స్ది అయితే మాత్రం ఏ విధమైనటువంటి మిస్టేక్ లేదు అని చెప్తున్నారు. పైలట్స్ ఈ పైప్ లైన్ వాల్వ్ ఏదైతే ఫ్యూయల్ సప్లై చేసే పైప్ లైన్ వాల్వ్స్ ఉన్నాయి అవి కానీ, వాటి స్విచ్లు కానీ వాళ్ళకి అసలు ఏమాత్రం వాటిని ఆపరేట్ చేయడానికి వాళ్ళకి అసలు పర్మిషన్ ఉండదట. కేవలం గ్రౌండ్ లైన్లో ఉన్నటువంటి స్టాఫ్ మాత్రమే వాటిని ఆపరేట్ చేయగలుగుతారు. సో ఆ టైంలో ఇంకోటి ఏంటంటే 1,27,000 లీటర్ల ఫ్యూయల్ ఆ టైంలో ఉందని చెప్తున్నారు. చాలా పెద్ద ట్యాంకు, పెద్ద ఎక్కువ మొత్తంలో కూడా ఆయిల్ అందులో ఉంది, ఫ్యూయల్ అందులో ఉంది. ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ పోవాలి కాబట్టి, చాలా దూరం వెళ్తుంది, జర్నీ చేయాలి కాబట్టి, అవర్స్ టుగెదర్ జర్నీ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫ్యూయల్ని రెడీగా పెట్టుకుని ఉన్నారు.